ఏంటమ్మా ఏదో పాతకాలం వంట చేస్తున్నట్టున్నావు? అవును, సున్నిపిండి రొట్టె చేస్తున్నాను. ప్రాసెస్ చెప్తాను, జాగ్రత్తగా విను. 3 కప్పులు బియ్యం నూక తీసుకున్నాను. దానికి 1 కప్పు మినప్పప్పు, 1/2 కప్పు పెసరపప్పు, 1/4 కప్పు శనగపప్పు ఒక పళ్ళెంలో వేసుకొని 1 గంట ఎండ చూపించుకొని మిక్సీ చేసుకుంటున్నాను. ఈ పప్పులు కూడా బరగ్గా గ్రైండ్ చేసుకొని బియ్యం నూకలో కలుపుకుంటాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 6 కప్పులు వాటర్ వేసుకుంటాం. ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసుకుంటాం. స్పూన్నర కారం, ఒక చిన్న స్పూన్తో 2 స్పూన్లు జీలకర్ర వేసుకుంటాం. కొంచెం ఇంగువ వేసుకుంటాం. 2 రెమ్మలు కరివేపాకు వేసుకుని ఒక 10 పచ్చిమిరపకాయలు, 2 ఇంచీల అల్లం గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ కూడా ఇందులో వేసుకుంటాం. మనం ముందుగా కొలిచి పెట్టుకున్న నూకని ఈ నీటిలో వేసేసి అందులో కొంచెం ఆయిల్ వేసేసి అలాగా మెల్లగా కలుపుతాం. ఆ కలిపేసి అంతా కలిసిన తరువాత మనం స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా దగ్గరికి కలుపుతూ ఉక్కించుకోవాలి. ఇంచుమించు 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది ఇలా దగ్గరికి అవ్వడానికి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకుంటాం. మనం చేస్తున్నది రొట్టె కదా, కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది క్రిస్పీగా రావాలంటే. ఇప్పుడు ఈ ప్యాన్లోకి మనం ఉక్కించుకున్న ముద్దని వేసుకొని ప్యాన్లో ఈ ముద్ద అంతా సమానంగా సర్దేసి మూత పెట్టేసి 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు సిమ్లో ఉంచుకొని బాగా కాల్చుకోవాలి. చుట్టూ ఎర్రగా కాలుతుంది కదా, అది చూసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటాం. అబ్బా రెడీయా? అప్పుడే ఆగు, మంచిగా కాలిన ముక్కలు ఇచ్చేసి నిమ్మకాయ పచ్చడి వేసి ఇస్తాను, అప్పుడు తిను. పిండి రొట్టి టేస్ట్ చేసి చెప్పాను. పిండి రొట్టి నోట్లో బ్లాస్ట్.